గుడ్ మార్నింగ్ వాళ్ళకు సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి హిస్టరీలో ఫోర్త్ సెమ్లో సెకండ్ ఇయర్ కింద మనం బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా విధానంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క స్థాపన గురించి లాస్ట్ క్లాస్లో టాపిక్ ఉన్నాం. భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా ఆ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, సామాజిక అణగారిన వర్గాల కోసం, హైందవ మత ఉద్ధరణ కోసం స్టార్ట్ చేసినటువంటి ఉద్యమాల గురించి ఫస్ట్ టాపిక్లో ఉంటే, బ్రిటిష్ వారి రాకతోటి భారతదేశంలో ఏర్పడిన నూతన సంస్కరణలు, అదేవిధంగా క్రైస్తవ మిషనరీల యొక్క ప్రాధాన్యత, అంతేకాకుండా భారతదేశంలో అనేక ఉద్యమాల యొక్క ప్రాబల్యం, స్వాతంత్ర ఉద్యమానికి దారితీసినటువంటి విధానం, అందులోనే ప్రధాన ఉద్దేశంగా లాస్ట్ క్లాస్లో 1885 సంవత్సరంలో ఐఎన్సి ఏర్పాటు అన్న విధానం మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఈ ఐఎన్సి మనం మాట్లాడినటువంటి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 సంవత్సరంలో ముంబైలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో 72 మంది రాజ్య ప్రతినిధులు, అంటే భారతదేశం చెందిన ప్రముఖ వ్యక్తుల యొక్క నేతృత్వంలో తొలిసారిగా ముంబైలో ఒక రాజకీయ పార్టీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఆనాటి ఒక సంఘంగా, భారతీయతను జాతిని చాటడానికి ఒక సంఘంగా ఏర్పడినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే భారతదేశంలో 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిందని, ఏవో హ్యూమ్ యొక్క ఒక బ్రిటిషర్ అయినటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగి యొక్క నేతృత్వంలో దీనికి నాయకత్వం వహిస్తే, ఆనాటి మొట్టమొదటి సమావేశానికి డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ నాయకత్వంలో తొలి సమావేశం జరిగిందని, ఇది అనేక తరువాతి కాలంలో స్వాతంత్ర ఉద్యమానికి బాటలు వేసినటువంటి సంఘటనగా మనం ఐఎన్సి గురించి మనం మాట్లాడాం. అయితే ఇది అలా కొనసాగుతున్న సందర్భంలోనే ఒక జాతీయ పార్టీగా ఏర్పడి నాటి భారతీయ యొక్క సమస్యలను, పాశ్చాత్య విద్య యొక్క సంస్కృతి ప్రభావానికి, భారతదేశం సంస్కృతి ప్రభావానికి లోనవుతుంది, తద్వారా కొన్ని వందల వేల సంవత్సరాల సంస్కృతి కలిగినటువంటి భారతదేశాన్ని తన మనుగడను కోల్పోతుందని ఊహించినటువంటి కొంతమంది వ్యక్తులకు కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క ప్రాధాన్యతను చాలా మంది ప్రముఖులు గమనించారు. తద్వారా పాశ్చాత్య విద్యను అభ్యసించారు. ఈ పాశ్చాత్య విద్యను అభ్యసించడం వల్లే భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఒక ఆంగ్ల భాషను అధ్యయనం చేసి తమ యొక్క సమస్యలను చెప్పుకోవడానికి ఒక ప్రముఖ భాషగా వాడుకున్నారు, ఉద్యమాలు తీసుకొచ్చారు. తద్వారా చివరికి 1947లో అదే బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టి స్వతంత్ర దినాన్ని సంపాదించుకోగలిగారు. అంటే ఆంగ్ల భాష యూనిటీ చేసిన ఒక జాతిని ఏర్పాటు చేయడానికి, ఒక జాతిగా భారతీయులంతా కూడా ఒక జాతిగా రూపొందించడానికి ఈ భాష ఎంతగానో ఉపయోగపడింది. కానీ ఈ యొక్క 1947కి జరుగుతున్నటువంటి ఈ మధ్య క్రమంలో జరిగిన విషయాల్లో మరొక ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే, బ్రిటిష్ వారి యొక్క విధానం. భారతదేశంలో బ్రిటిష్ వారు అనుసరించినటువంటి విధానం, ముఖ్యంగా వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని అవలంబించారు భారతదేశంలో అంటే విభజించు పాలించినటువంటి సిద్ధాంతాన్ని అవలంబించారు. విభజించు పాలించు. ఆనాటి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, హిందువులు ముస్లింలు కూడా ఐక్యత సాధించి యూనిటీగా ఉండి, భారతీయ జాతి, భారతీయులందరూ ఉంటే హిందువులు ముస్లింల మధ్య సోదరులు అంతా ఒక్కటైనటువంటి నినాదంతో భారతదేశంలో కొనసాగుతూ ఉంటే, బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత బ్రిటిష్లో అంటే ఆనాటి బెంగాల్ ప్రాంతంలో ఉద్యమాలకు పుట్టునిలుగున్నటువంటి బెంగాల్ ప్రాంతాన్ని విభజన చేస్తే మనకి రాజ్య పరిపాలన ఈజీ అవుతుందని ఊహించినటువంటి ఎవరు బ్రిటిష్ వారు చాలా తెలివిగా రాజ్య పరిపాలన అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి, రాజ్య పరిపాలన క్షేమం అంటే ప్రజా సంక్షేమమే పరిపాలనకి ధ్యేయంగా పరిపాలించడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము రాజ్య విభజన చేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బెంగాల్ని విభజన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళకి కనువిప్పు కలిగించినటువంటి సంఘటన ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ వారికి కనువిప్పు కలిగించింది. ఎందుకంటే 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో భారతదేశంలో ఎక్కడో అంతకుముందు చిన్ని సంఘటనలు, భరత్పూర్లో కానీ అంతకు ముందు ఉన్నటువంటి చిన్న సంఘటనలు జరిగిన సందర్భంలో వాళ్ళు ఏకీకృతం కాలేకపోయారు. చివరికి 1857 సిపాయిల తిరుగుబాటు మేరకు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి మంగళ పాండే యొక్క ఒక సంఘటన చివరి భారతదేశంలో కూడా అందరూ కూడా యూనిటీ, మేమందరం కూడా భారతీయులమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక జాతిని భారతీయులు నిర్మించుకోగలిగారు.
కాబట్టి వీళ్ళందరూ కూడా ముస్లింలు కానీ హిందువులు కానీ భారతదేశంలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్నంత కాలం మన యొక్క మనుగడ ముందుకు సాగదని గమనించినటువంటి బ్రిటిషర్స్ చాలా తెలివిగా వాళ్ళు ఏం చేశారంటే ఆనాటి భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి బెంగాల్ రాష్ట్రాన్ని తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్గా విభజన, అంటే బెంగాల్ నుంచి ఒక సగం భాగాన్ని తూర్పు బెంగాల్గా విభజన చేయడానికి ఆనాటి బ్రిటిష్ అధికారిగా, ఆనాటి బ్రిటిష్కి గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి లార్డ్ కర్జన్ యొక్క నేతృత్వంలో బెంగాల్ విభజనకు నాంది పలికిందనమాట. బెంగాల్ విభజన చేయాలన్నటువంటి ఉద్దేశం వాళ్ళకి కలిగినటువంటి సందర్భం మనం బెంగాల్ విభజనకి. ఎందుకంటే ముఖ్యంగా భారతీయులు భారతదేశంలో ఎక్కువ కాలం తమ మనుగడ సాధించాలి అంటే భారతీయుల మధ్య, భారత ప్రజల మధ్య, భారత జాతుల మధ్య ఘర్షణ తీసుకురావాలి ప్రధానంగా. అందుకనే ఆ బ్రిటిష్ వారి యొక్క మనసులో ఏమనే ఒక ఉద్బాధ వచ్చిందంటే తన జాతుల మధ్య విభజన అవసరం కాబట్టి అందువల్ల ఈ యొక్క విభజించు పాలించనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు. చివరికి ఈ యొక్క బెంగాల్ విభజన అందుకు ముఖ్యమైనటువంటి అంశాలుగా ఏమంటే బెంగాల్ విభజన, అదేవిధంగా దీనికి అనుగుణంగా ఏర్పడినటువంటి అంశం ముస్లిం లీగ్. ఈ యొక్క భారతదేశంలో ముస్లింలు హిందువులు అన్నదమ్ములా ఉన్నంతకాలం భారతదేశాన్ని మన పరిపాలించడం చాలా కష్టమని భావించినటువంటి బ్రిటిషర్స్ ముఖ్యంగా బెంగాల్నే అది ఎందుకు విభజన చేయాలి అనడానికి రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఆనాటి భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం బెంగాల్, అదేవిధంగా భారతదేశంలో ఆ ఉద్యమానికి పుట్టినిల్లు బెంగాల్. జనగణమన గేయ రచయిత అయినటువంటి ఆ యొక్క గీతాన్ని రచన చేసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రముఖమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఇతను బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు. అదేవిధంగా వందే మాతరం గేయం ఆ యొక్క గేయ రచన చేసినటువంటి బకిం చంద్ర చట్టోపాధ్యాయుడిది ఈ యొక్క బెంగాల్ రాష్ట్రం. అంతేకాకుండా బిపిన్ చంద్రపాల్ బెంగాల్ రాష్ట్రం. ప్రముఖ కవులు విప్లవకారులకి పుట్టినిల్లుగా ఉన్నటువంటి రాష్ట్రం బెంగాల్ ప్రాంతం. కాబట్టి ఇలాంటి ప్రజలను రెచ్చగొట్టి విప్లవ భావాల వైపు విప్లవ మార్గాన్ని నడిపిస్తున్నటువంటి రాష్ట్రంగా బెంగాల్ ఉంది. కాబట్టి ఆనాటి బెంగాల్ ఉన్నటువంటి తూర్పు ప్రాంతంలో అత్యధిక మంది ఇస్లాం మతానికి చెందిన వారు, పశ్చిమ ప్రాంతంలో అత్యధిక మంది ఈ యొక్క హిందూ మతానికి చెందిన వారుగా భావించినటువంటి ఈ యొక్క బ్రిటిషర్స్ ఏం చేశారంటే చాలా తెలివిగా ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రధాన కారణంగా ప్రజా సంక్షేమమే తన పరిపాలన ధ్యేయమైన ఉద్దేశంతో ఇది పరిపాలించడానికి, సురక్షితమైన పరిపాలన అందించడానికి ఈ చిన్న ప్రాంతాలకి విభజన అవసరమని గమనించాము అని యొక్క లార్డ్ కర్జన్ నాయకత్వంలో 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన చేయడానికి కోరుకున్నాడు ఆనాటి వైస్రాయ్ యొక్క లార్డ్ కర్జన్. కానీ చాలా తెలివిగా ఇది ఏంటంటే భారతీయుని విడదీయడానికి, అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందువులు ముస్లింల మధ్య ఐక్యతను విభజన చేయడానికి అన్న ఉద్దేశంతో అన్న విషయాన్ని భారతీయులు గ్రహించగలిగారు. చివరికి ఏంటంటే బెంగాల్ విభజనతో బ్రిటిష్ వారి నైజం ఏంటనేది బయటకు వచ్చి అప్పటివరకు మేము ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాం, ప్రజల ధ్యేయంగా పనిచేస్తున్నాము, ప్రజల కోసమే నిరంతరం శ్రమిస్తున్నామన్న చెప్పినటువంటి విషయంతో తర్వాత వీళ్ళని బ్రిటిష్ వారి నైజం ఏంటో బయటకు వచ్చిందనమాట. వీళ్ళు ఏంటంటే చాలా తెలివిగా ఆ యొక్క విభజించు పాలించినటువంటి సిద్ధాంతానికి ఉపయోగించుకుని భారతీయ ఐక్యతకు భంగం కలిగించే అంశాలను వీళ్ళు తీసుకున్నారనమాట. ఎప్పుడైతే వాళ్ళ యొక్క కుటిల విధానాలు, కుటిల రాజకీయ పద్ధతి భారతీయులు ఎప్పుడైతే గమనించారో చివరికి ఎలాగైనా సరే బ్రిటిష్ వారి నుండి భారతీయుల స్వాతంత్రం సంపాదించుకోవాలనే ఉద్దేశంలో భారతీయుల ఒక ఐక్యత అనేది ఏర్పడడానికి ప్రధాన కారణమైంది విభజించు పాలించినటువంటి విధానమే చివరికి భారతీయులు ఐక్యత సాధించడానికి ప్రధాన కారణంగా అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతని యొక్క పరిపాలనా కాలం ముఖ్యంగా దేని దారితీసింది అంటే తర్వాత కాలంలో 1909 సంవత్సరంలో జరిగినటువంటి మింటో మార్లే సంస్కరణలు. 1909 స్టార్ట్ అయినటువంటి మింటో మార్లే సంస్కరణలు భారతదేశంలో విభజనకు నాంది పలికాయి. ఎందుకంటే ఈ యొక్క 1905లో బెంగాల్ విభజన కారణంగా బెంగాల్ రాష్ట్రం భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉన్నటువంటి బెంగాల్ రాష్ట్రం 2 భాగాలుగా విభజన జరిగిందని చెప్పాము. ఒకటి ఈస్ట్ బెంగాల్, ఒకటి వెస్ట్ బెంగాల్. ఈస్ట్ బెంగాల్ నేడు బంగ్లాదేశ్గా పిలువబడుతున్నటువంటి ఈస్ట్ బెంగాల్ ఒకప్పుడు భారతదేశంలో బెంగాల్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది.
వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఉన్నటువంటి మన భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ రెండు కలిపి భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రంగా బెంగాల్ రాష్ట్రంగా ఉండేది. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత బెంగాల్ ప్రాంతాన్ని ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్గా విభజన చేశారు. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు హిందువుల మధ్య వాళ్ళు ఘర్షణ లేవడానికి ప్రధాన కారణమైంది. అంతేకాకుండా ముస్లింల అభ్యున్నతి కోసం, ముస్లింల యొక్క ప్రగతి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేస్తామని భారతదేశంలో అత్యల్పంగా ఉన్నటువంటి ముస్లింలను ఉన్నతమైన సదుపాయాలు కల్పించి భారతదేశంలో హిందువులతో సమానంగా అనేక ఫెసిలిటీస్ కల్పిస్తామనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో ముస్లింలకు కొన్ని యొక్క సంస్కరణల పేరుతో ఎరేశారు. అందుకోసం భారతదేశంలో ముస్లింల ఐక్యత కోసం వాళ్ళు కూడా ముస్లిం లీగ్ అనేటువంటి ఒక సంస్థను 1906లో స్టార్ట్ చేయడం జరిగింది. 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగితే 1906 సంవత్సరంలో ముస్లిం ఆయూబ్ ఖాన్ నేతృత్వంలో 1906 సంవత్సరంలో ముస్లిం లీగ్ యొక్క నాయకత్వం ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా ముస్లింల యొక్క విధానాల కోసం, ముస్లింల యొక్క రాజకీయ పరిస్థితులు మెరుగుపరచుకోవడం కోసం ముస్లింలకి అసలు ఏమైంది, బ్రిటిష్ వారు బెంగాల్ విభజనతో పాటు భారతదేశంలో వారి యొక్క అభ్యున్నతి కోసం, ముస్లింల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ కోసం రాజకీయ సంస్కరణ ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క 1909 సంవత్సరంలో మింటో మార్లే సంస్థలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. భారతదేశంలో ముస్లింల కోసం జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి సంస్కరణలో ఇది ఉన్నతమైనటువంటి సంస్కరణలు మనం చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ముస్లింల యొక్క అధినాయకత్వాన్ని పెంచాలి, ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలి. హిందువులతో పోల్చుకుంటే ముస్లింల యొక్క సంఖ్య తక్కువగా ఉందని గమనించినటువంటి ఐక్యతగా ఉన్నటువంటి ఈ యొక్క ముస్లింలను, హిందువులను విడదీయడం కోసం లార్డ్ కర్జన్ యొక్క నేతృత్వంలో చాలా తెలుగు ఏం చేసినట్టే మహమ్మదీయులైనటువంటి ముస్లింలను, హిందువులను విడదీయడం కోసం ఒక సంస్కరణ ప్రవేశపెట్టాము అనేటువంటి ఉద్దేశంతో ఒక నూతనంగా చాలా తెలుగులో 1909 సంవత్సరాలకు నాంది పలకాలని చేస్తున్నాం. అంటే సోదర భావంగా కలిసినటువంటి హిందువులను ముస్లింలను వేరు చేయడం కోసం ముఖ్యంగా వీళ్ళు ఈ సంస్కరణ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. 1906లో మనం చెప్పినట్టు ముస్లిం లీగ్ అనేది ఏర్పడింది. ఈ యొక్క మింటో ఏమైతే ముస్లింలకు వాగ్దానాలు ఇచ్చాడో, మింటో మార్లే సంస్కరణలో భాగంగా మింటో ఏవైతే ముస్లింలకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడో అవి నెరవేర్చడం కోసం మింటో మార్లే సంస్కరణగా అక్కడ పేరు వచ్చే విధంగా అతను ఏం చేసినట్టే కొన్ని రాజకీయ పరమైనటువంటి కొన్ని సంస్థలకు సంబంధించి కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలు ముస్లింల కోసం కేటాయించడం అనేది జరిగింది. మింటో మార్లే సంస్థ ద్వారా ముస్లింలకు భారతదేశంలో ముస్లింలకి ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాల ఏర్పాటు ఏ చట్టం ద్వారా జరిగిందంటే 1909 మింటో మార్లే సంస్కరణలు 1909 చట్టం ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ నుంచి ముస్లింలను వేరు చేయడానికి ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఏర్పాటు చేసి వారి ద్వారా వాళ్ళ యొక్క గోడుని శాసనసభలో వినిపించడం కోసం చాలా తెలివిగా మింటో మార్లే సంబంధించిన సంస్కరణ పేరుతో 1909లో ఒక ముస్లింల కోసం ప్రత్యేకమైనటువంటి సంస్కరణ చేపట్టారు. అది ఆ ఉద్దేశం ఏంటంటే మింటో యొక్క ఇచ్చిన మాట ప్రకారం ముస్లింల కోసం ప్రత్యేకించి ఒక ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. ముస్లింలు కూడా హిందువులతో పాటు సమానంగా తమ యొక్క గోడుని వినిపించుకొని యొక్క శాసన సభలలో తమ యొక్క కావలసినటువంటి సమస్యల పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా తమ కోసం ప్రత్యేకమైన నియోజకవర్గాల ఏర్పాటుకి ప్రాధాన్యత వహించినటువంటి చట్టంగా 1909 మింటో మార్లే సంస్థల యొక్క ప్రాధాన్యత వివరణ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అయితే నెక్స్ట్ కమ్యూనల్ అవార్డు యొక్క ప్రాధాన్యత ఒకసారి చూద్దాం. కమ్యూనల్ అవార్డు ఈ కమ్యూనల్ అవార్డు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి రామ్సే మెక్డొనాల్డ్, ఇంగ్లాండ్ ప్రధానిగా ఉన్నటువంటి రామ్సే మెక్డొనాల్డ్ ప్రాధాన్యత గురించి మనం తెలుస్తాము. ఇది 1932లో దీని ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఏంటి కమ్యూనల్ అవార్డు ప్రాధాన్యత అంటే 1930లో 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ అయినటువంటి సందర్భంలో మంచి శాసనోల్లంఘన ఉద్యమం చాలా తీవ్రతరంగా జరుగుతున్నటువంటి సందర్భం అది.
శాసన ఉల్లంఘన ఉద్యమం మంచి తీవ్రతరంగా జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో, ఆ ఉప్పు సత్యాగ్రహం జరిగినటువంటి సందర్భంలో ఆ ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నటువంటి గాంధీ విధానాన్ని అణిచిపెట్టడానికి బ్రిటిష్ వారు చాలా తెలివిగా గాంధీని అణిచిపెట్టడానికి ఎర్రవాడ జైల్లో అతను బంధించాడు. ఉప్పు సత్యాగ్రహాన్ని అంటే ఉప్పు పైన అతను విధించడం అంటే బ్రిటిష్ వారి విధానానికి అతను ఒక తన అధికారాన్ని ధిక్కరించేటటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ వారు అతని చర్యల్లో భాగంగా గాంధీజీని ఎర్రగొండ జైల్లో బంధించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ శాసన ఉల్లంఘన ఇలా జరిగిందో ప్రధాని చాలా తెలివిగా ఆగస్టు 16వ తారీఖున 1932 సంవత్సరం ఆగస్టు 16వ తారీఖున ఇతడు ఒక కమ్యూనల్ అవార్డు అనే ఒక దాన్ని ప్రకటన చేశాడనమాట. ఎప్పుడైతే 1932 ఆగస్టు 16వ తారీఖున కమ్యూనల్ అవార్డు పేరుతో శాసనసభలో వాళ్ళకి ఒక ప్రకటన చేశాడనమాట. ఏమంటే దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి శాసనసభలో ప్రత్యేక స్థానం కేటాయించడం దీని యొక్క ఉద్దేశం అని ఈ యొక్క కమ్యూనల్ అవార్డుని ప్రకటించాడు. అంటే అత్యల్ప వర్గాలు ఉన్నటువంటి ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, అల్పజీవన సంబంధించిన వర్గాలు, ముఖ్యంగా ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన క్రైస్తవ ముస్లింలకు సంబంధించినటువంటి అల్ప వర్గాలకి, బీసీ యొక్క ముస్లింల వర్గాలకి ఇవి బాగా లాభపడ్డాయన్న విషయం తెలుస్తున్నాం. ముఖ్యంగా క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్స్కి, అస్పృశ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులకి, హిందువుల పట్ల వేరు చేసినటువంటి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులకి బాగా లాభపడ్డారన్నమాట. అయితే ఈ అవార్డు భారతదేశాన్ని ముక్కలుగా చేయడానికే అనేటువంటి ఉద్దేశం ఒక విధానం అని బ్రిటిష్ వారి విధానంగా ఉందనే విషయం తెలుస్తుంది. చాలా మంది మేధావులు ఆలోచించారంటే ఈ మైనారిటీలకు కానీ, ఆంగ్లో ఇండియన్స్కి కానీ, ప్రముఖమైన వ్యక్తులుగా అస్పృశ్యులకు కానీ, ఈ కింద వర్గాల వారికి ఇలాగ ఈ యొక్క కమ్యూనల్ అవార్డుని ప్రకటించడం ద్వారా, శాసనసభలో ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశాన్ని ముక్కలుగా చేయడమే బ్రిటిష్ వారి యొక్క ఉద్దేశంగా దీన్ని కొనసాగిస్తున్నారు అన్న విధానాన్ని నాటి మేధావి వర్గం దీన్ని గమనించడం అనేది జరిగింది. అయితే ఎవరు ఏమైనా చేసినప్పటికీ చివరికి అనేక విధానాలు, అనేక సిద్ధాంతాల ప్రతిఫలంగా పాకిస్తాన్ అనే ఒక ప్రాంతానికి ఒక మెట్టుగా, ఇది ఒక అంశంగా దీన్ని ప్రధాన అంశంగా దీన్ని గమనించడం అనేది జరుగుతోంది. అయితే చాలామంది ఈ గాంధీజీ నాయకత్వంలో దీన్ని ఒప్పుకోవడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఇది ఈ భారతదేశాన్ని విభజన చేయడానికి, ఇబ్బంది గురి చేయడానికి ప్రధాన ఉద్దేశంగా కొంతమంది స్వాతంత్ర సమరయోధులు దీని గురించి మాట్లాడారు. కానీ అంబేద్కర్, ఆనాటి అస్పృశ్యతకు ప్రజల నిదర్శనంగా ఉన్నటువంటి ఆనాటి అంబేద్కర్ కానీ, మాలియా కానీ, ఇతర ప్రముఖులు దీనికి ఒప్పుకున్నారు. ఎందుకంటే అణగారిన వర్గాల యొక్క ప్రగతి కోసం ఇవి ఎంతగానో కృషి చేస్తాయి కాబట్టి ఈ అవార్డు ద్వారా బడుగు బలహీన వర్గాలు కానీ, అస్పృశ్యతకు గురవుతున్నటువంటి వ్యక్తులకి ఒక రాజకీయమైనటువంటి కుల ప్రాతిపదికన వీళ్ళకి శాసనసభలో తమ యొక్క సమస్యలను తమ గోడు వినిపించుకునే అవకాశం కలుగుతుందని వాళ్ళు భావించినప్పటికీ కూడా చివరికి కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో మళ్ళీ దీన్ని అణిచివేతకు గురి కాబడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అనంతరం నెక్స్ట్ శాసనంలో క్రిప్స్ కమ్యూనల్ అవార్డు యొక్క ప్రారంభ తర్వాత భారతదేశంలో క్రిప్స్ మిషన్ యొక్క పేరుతో క్రిప్స్ రాయబారం అనేది భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం పంపడం అనేది జరిగింది. ఈ క్రిప్స్ యొక్క ప్రతిపాదన ఏంటంటే కొత్తగా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో కొత్తగానే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నాం. ఆ రాజ్యాంగం ప్రకారం దాన్ని ఆమోదించడానికి ఇష్టపడినటువంటి రాష్ట్రాలు వేరే ఒక యూనియన్గా ఉండవచ్చు. ఒకవేళ మేము ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్నాము, ఆ రూపకల్పన చేయడం ద్వారా ఉద్దేశంతో భారతదేశంలో మేము వేరే ప్రతిపత్తికైనటువంటి రాజ్యాలుగానే ఉంటాము, లేకపోతే దాన్ని ఆమోదించడానికి ఇష్టపడినటువంటి రాజ్యాలు ఏమైనా ఉంటే ఒక యూనియన్గా ఏర్పాటు కావచ్చని, ఆ యొక్క సొంత రాజ్యాలుగా ఉండవచ్చని ఒక ప్రతిపాదన తీసుకురావడంతో ఇది నాటి భారత స్వాతంత్ర యోధులు దీన్ని ఒక అతి ప్రమాదకరమైనటువంటి సంఘటనగా దీన్ని ఏర్పడడం అనేది జరిగింది. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి చట్టం మీకు ఇష్టం లేకపోతే వేరే యూనియన్గా ఉండొచ్చు, లేకపోతే స్వతంత్ర ప్రతిపత్తి గల సొంత రాజ్యంగా మీరు ఏకమవచ్చు, మీరు కలిసి ఉండవచ్చు, మీరు వేరేగా ఒక యూనియన్గా ఉండవచ్చు అని ఎప్పుడైతే ఇలాగ ప్రతిపాదన చేసిన భారతదేశాన్ని ఒక విధంగా వీళ్ళు అనేక భాగాలుగా, అనేక ముక్కలుగా చెల్లా చెల్లుగా చేయడానికి దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా భారతదేశంలో స్వాతంత్ర సమరయోధుల ప్రముఖులు దీని గురించి చర్చించుకోవడం అనేది జరిగింది. చివరికి ఈ ప్రతిపాదన అనేది అతి ప్రమాదకరమైనదిగా చివరికి
ఈ యొక్క ముస్లిం లీగ్ కోరిక మేరకు పాకిస్తాన్ ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ పన్నినటువంటి ఒక కుట్రగా భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులను గుర్తించారు. చివరికి భారత యూనియన్ కి ఒక గొడ్డలి పెట్టిగా తయారైనటువంటి సంఘటన. స్వతంత్ర రాజ్యాలుగా మీరు ఉండొచ్చు, మీరు ఎలాగైనా సరే స్వతంత్ర ప్రతిపత్తిగా వ్యక్తులుగా అంటే రాజ్యాలుగా ఉండొచ్చు. మీకు మేము ఏర్పాటు చేసినటువంటి నూతన రాజ్యాంగం మీకు ఇష్టం లేకపోతే మీరు ఒక కొన్ని రాష్ట్రాలు ఒక యూనియన్ గా కలిసి ఉండొచ్చు అన్న విధానం ఎప్పుడైతే ప్రవేశపెట్టబడిందో భారతదేశంలో ఒక నూతన వ్యవస్థకు, నూతన రాజ్యానికి, అదేవిధంగా నూతన తీసుకొచ్చిన ప్రతిపాదన ఈ యొక్క ముస్లిం లీగ్ యొక్క విధానానికి అనుకూలంగా పనిచేసింది. చివరికి పాకిస్తాన్ ఏర్పాటుకు బ్రిటిష్ వారు సమ్మతించినట్లుగా, అంటే మీరు కొన్ని రాష్ట్రాలు కలిపి ఒక ప్రాంతంగా ఏర్పడవచ్చు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండవచ్చు అన్న ప్రతిపాదన ఎప్పుడైతే బ్రిటిష్ వారు తీసుకురావడం జరిగిందో అది పాకిస్తాన్ రాజ్యాన్ని ఏర్పాటుకు నాంది పలికినట్లుగా, బ్రిటిష్ వారు పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటుకు సమ్మతించినట్లుగా జరిగినటువంటి ఒక ప్రముఖ సంఘటన చివరికి భారత జాతీయ ఐక్యతకు ఒక గొడ్డలి పెట్టిగా బ్రిటిష్ వారికి విధానం కొనసాగింది. ఏ ఒక్క రాయబారం అంటే క్రిప్స్ యొక్క రాయబారం ద్వారా మనకు తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఒక యూనియన్ గా ఉన్నటువంటి ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ కలిసి యూనిటీగా ఉన్నటువంటి ఈ ఘటనలో భారతదేశంలో ఈ యొక్క గొడ్డలి పెట్టిగా ఎప్పుడైతే క్రిప్స్ రాయబారం ప్రవేశపెట్టబడిందో ఈ క్రిప్స్ రాయబారం కారణంగా భారతదేశంలో ఒక యూనిటీ అనేది లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల భావాలు గల కొన్ని రాష్ట్రాలు ఒక యూనియన్గా ఏర్పడవచ్చు, లేకపోతే కొన్ని రాష్ట్రాలు ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాలుగా ఏర్పడవచ్చు అని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఒక నూతన రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి రాబడుతుందన్న విషయం తెలియగానే పాకిస్తాన్ అనేటువంటి ఒక స్వతంత్ర దేశానికి నాంది కలిగినటువంటి సంఘటనగా మనం క్రిప్స్ రాయబారం గురించి మనం చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇందులో మనకి బ్రిటిష్ వారు విభజించి పాలించే యొక్క సిద్ధాంతంలో చివరిసారిగా మనకి 1947 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ వన్ మనం చూస్తే ఎప్పుడైతే ఒక స్వతంత్ర ప్రతిపత్తి దేశం గల పాకిస్తాన్ ఏర్పడే అవకాశం ఉంది అని గమనించడం జరిగిందో 1940 చివరికి స్వతంత్ర పాకిస్తాన్ ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ సమ్మతించినటువంటి విషయంగా మనకు అవగాహన అవుతుంది. కాబట్టి చివరికి భారత ఐక్యతకు ఒక గొడ్డలు పెట్టిగా తయారైనటువంటి సంఘటన 1932 జరిగిన పూనా ఒప్పందం మొదలుకొని ఇంచుమించు 42 క్విట్ ఇండియా మూవ్మెంట్ వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. చివరికి 1947లో భారత ప్రభుత్వ చట్టం యొక్క విధానం చూస్తే బ్రిటిష్ వారి యొక్క విభజించి పాలించినటువంటి సిద్ధాంతం ప్రకారం భారతదేశాన్ని ఇంచుమించు రెండుగా ఏర్పాటు చేయడానికి ప్రధాన కుట్రపడినటువంటి విషయం వాళ్ళు సఫలీకృతమయ్యారు. భారతదేశం విశాలమైనటువంటి భారతదేశం చివరికి 1947 సంవత్సరం వచ్చినప్పటికీ స్వాతంత్ర చట్టం ప్రకారం ఏమైందంటే బ్రిటిష్ వారి విభజించు పాలించినటువంటి సిద్ధాంతం ప్రకారం భారతదేశం పాకిస్తాన్ అనేటువంటి ఏర్పాటు చేయడానికి ఒక భారతదేశానికి అంతకు మించి ఇంకా గత్యంతరం లేదు, ఇంకా ఎలా తప్పదని ఆనాటి కాంగ్రెస్ నాయకులను ఒప్పించడానికి భారతదేశానికి చివరి బ్రిటిష్ గవర్నమెంట్ లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశానికి చివరి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ మౌంట్ బాటన్ యొక్క నేతృత్వంలో ఇక భారతదేశాన్ని విభజన చేయడానికి తమ కర్తవ్యంగా భావించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని వాళ్ళతో చర్చలు జరిపి చివరికి కాంగ్రెస్ ను ఒప్పించి ఈ యొక్క సువిశాల సిరి సంపదలతో అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి ఉన్నటువంటి హిందువులు ముస్లింల మధ్య విభజనాన్ని తీసుకొచ్చి 2 స్వతంత్ర దేశాలుగా ఏర్పడడానికి బ్రిటిష్ వారి యొక్క విభజించు పాలించినటువంటి సిద్ధాంతమే వీరికి చివరికి భారతదేశాన్ని విభజనకు కారణమైంది. ఆ విధంగా 1947 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం విశాలమైనటువంటి భారతదేశం 2 దేశాలుగా విభజన జరిగింది. అది భారతదేశం నుంచి పాకిస్తాన్ అనేటువంటి ఒక స్వతంత్ర దేశమైనటువంటి అనేది ఆవిర్భవించింది. ఈ 1947 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సువిశాల భారతదేశం చివరికి విభజించు పాలించు అనేటువంటి సిద్ధాంతం ద్వారా ఈ యొక్క కుటిల రాజనీతి విధానంతో బ్రిటిష్ వారి యొక్క కుటిల రాజనీతి విధానాన్ని కొనసాగిస్తూ భారతదేశాన్ని విభజించి ఇక వేరే గత్యంతరం లేక బ్రిటిష్ వారు వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం.
మనకు విభజించి పాలించిన సిద్ధాంతానికి ప్రధాన కారణమైనటువంటి ప్రాంతంగా మొట్టమొదటి ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నామంటే బెంగాల్ ప్రాంతం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి 1905 మీకు ఇందులో ఎస్ఐ కింద ఇస్తే బెంగాల్ విభజన గురించి రాయండి. 1905లో 5 మార్క్స్ మీకు బెంగాల్ విభజన. ఆనాటి భారతదేశంలో అతి ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి రాష్ట్రాలలో ఆనాటి ముఖ్యమైనటువంటి రాష్ట్రాల్లో భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రంగా ఉన్నది ఏదంటే బెంగాల్. కాబట్టి బెంగాల్ విభజన చేయాలి, పెద్దగా ఉన్నది మాత్రం విభజన చేయాలనే ఉద్దేశం కాదు. కానీ ఆనాటి బెంగాల్లో తూర్పు బెంగాల్ వైపు మహమ్మదీయులు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ వైపు హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి సంఖ్యలో అతి ప్రాచీనమైనటువంటి కొన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలో కొనసాగుతున్నటువంటి భారతీయుల మధ్య హిందువులు ముస్లింలు సోదర భావంతో కలిగి ఉన్నటువంటి వీళ్ళ మధ్య ఐక్యత కలిగి ఉండడం వల్ల భారతదేశంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఉద్యమాలను అణిచివేయడానికి వాళ్ళు చాకుగా చూపించి, ఎందుకంటే 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో వాళ్ళకి ఒక భారతీయుల యొక్క తిరుగుబాటును బ్రిటిష్ వారు అణిచివేసినప్పటికీ భవిష్యత్తులో భారతీయుల యొక్క దాడిని తట్టుకోలేము, అందుకు భారతదేశాన్ని విభజించే విధానాన్ని అనుసరించి ఎలా అయినా సరే సోదర భావంతో కలిసినటువంటి ఈ యొక్క ముస్లింలను హిందువులను విడగొట్టడం ద్వారా, వాళ్ళలో ఘర్షణలు తీసుకురావడం ద్వారా, విభజించడం ద్వారా మన బ్రిటిష్ వారు పబ్బం గడుపుకునే ఆ విధానాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేశారు. చివరికి అది ఏ ఉద్దేశంతో అన్నారంటే భారతీయులను విప్పించడం కోసం, భారతీయుల యొక్క విధానాన్ని, మంచితనాన్ని, వాళ్ళ యొక్క విధానాలని, వాళ్ళు మంచితనాన్ని ఏ విధంగా వీళ్ళు స్వీకరించారు అంటే 1905 నాటికి బ్రిటిష్ వారి యొక్క విధానాలని కొంతమంది ఖండిస్తున్నప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి 1885 భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు మొదలుకొని స్వతంత్రం వచ్చే వరకు చాలా మంది స్వాతంత్ర సమరయోధుల ప్రముఖులు బ్రిటిష్ వారికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. అయినప్పటికీ బ్రిటిష్ వారి యొక్క విధానాలు ఏంటంటే ఎలా అయినా సరే భారతదేశాన్ని ఒక సామ్రాజ్యవాద దేశంగా, ఒక వలస దేశంగా భావించారే తప్ప భారతదేశ అభివృద్ధికి బాటలు వేసినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే బ్రిటిష్ వారి రాకతో భారతదేశంలో ఎస్పెషల్లీ ఈ యొక్క పరిశ్రమలు, చేనేత పరిశ్రమ కుంటుపడిపోయింది, వ్యవసాయ రంగం అట్టడిగిపోయింది, వారికి సరైన నీటి సదుపాయాలు లేవు. భారతదేశాన్ని వాళ్ళు ఒక మార్కెట్కి సంబంధించినటువంటి రాజ్యంగా, ఒక వలస రాజ్యంగా, వాళ్ళకి వాణిజ్యానికి సంబంధించినటువంటి ప్రాంతంగా ఎన్నుకున్నారు తప్ప భారతదేశ ప్రగతి కోసం వాళ్ళు ప్రయత్నం చేయలేదు. చివరికి భారతదేశంలో వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి సైతం 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో భారతీయుల యొక్క వాళ్ళ యొక్క విప్లవాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసి ఫ్యూచర్లో, భవిష్యత్తులో భారతీయుల్ని మనం తట్టుకోవాలంటే వాళ్ళ ఐక్యతను విడదీయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చాలా తెలివిగా భారతదేశంలోని లార్డ్ కర్జన్ హయాం వచ్చినప్పటికీ విభజించు పాలించు అనేటువంటి సిద్ధాంతానికి వాళ్ళు ప్రాధాన్యత వహించారు. ప్రజా సంక్షేమం కోసం విభజన చేయడం వల్ల పరిపాలన ఈజీ అవుతుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. అందుకు అధివాద నాయులు, మిథాద నాయులు, కొంతమంది ప్రముఖులు బ్రిటిష్ వారికి వత్తాసు పలికారు. చివరికి భారతదేశంలో ఉన్నటువంటి సోదర భావం ఉన్నటువంటి ఈ యొక్క అతి పెద్ద రాష్ట్రం ఉన్నటువంటి బెంగాల్ని విభజన చేయడం ద్వారా, ఈ యొక్క ఉద్యమకారులను అణిచివేయడం ద్వారా మనం చాలా వరకు భారతదేశంలో ప్రజలను కంట్రోల్లో పెట్టచ్చు అనే ఉద్దేశంతో ముస్లింలకు ఒక ప్రత్యేక నియోజకవర్గాలు కానీ, ఒక ముస్లింల యొక్క అభివృద్ధికి ఒక సంస్థను ఏర్పాటు చేసే ప్రక్రియలో ముస్లింల కోసం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి విధానాన్ని నటించినటువంటి విధానం మనం చూస్తాం. చివరికి 1905 సంవత్సరంలో బెంగాల్ని విభజన చేయడం అనేది చూస్తాం. ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఈస్ట్ బెంగాల్ ముస్లింలు ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఈస్ట్ బెంగాల్ని ఒక ప్రాంతంగా, పశ్చిమ బెంగాల్ హిందువులు ఎక్కువ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ని ఒక ప్రాంతంగా చివరికి విభజన చేసినటువంటి సందర్భం చూసాం. చివరికి ఎప్పుడైతే ఇలా విభజన చేశారో నెక్స్ట్ సంవత్సరం 1906 సంవత్సరంలో ఆగాఖాన్ నాయకత్వంలో మహమ్మద్ అలీ జిన్నా ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి సందర్భంలో ఈ యొక్క ముస్లిం లీగ్ యొక్క ఏర్పాటు, ముస్లింల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థ, ముస్లింల ప్రగతి కోసం, ముస్లింల యొక్క అభ్యున్నతి కోసం పదే ముస్లింల గురించి చర్చించడం అనేది బ్రిటిష్ వారు హిందువులను రెచ్చగొట్టే విధంగా కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు. చివరికి ముస్లింలను హిందువులతో సమానంగా ముస్లింలకు, మైనారిటీగా ఉన్నటువంటి ముస్లింలకు కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించి వాళ్ళ ప్రగతి కోసం కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కొన్ని సంస్కరణలకు నాంది పలికారు. ఆ సంస్కరణలో నాందిగానే 1909లో ఒక చట్టం ద్వారా మింటో మార్లీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1909లో ప్రవేశపెట్టినటువంటి మింటో మార్లీ సంస్కరణల యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం చూస్తే
ఈ యొక్క ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాల ఏర్పాటు, వారు కూడా మైనారిటీగా ఉన్నటువంటి ముస్లింలు కూడా తమ సమాజంలో భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి ముస్లింలు కూడా తమ యొక్క సమస్యలను తమ గోడును శాసనసభలో వినిపించి తమ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలను హిందువులు ముస్లింల పట్ల అనుసరించిన విధానాలను ఖండించి తాము కూడా శాసనసభలో తమ యొక్క సమస్యలను వినిపించుకునే ప్రాధాన్యతను కలిగి ఉండడం కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటుకు ప్రయత్నం చేశారు. చివరికి మింటో మార్లే భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క విధానాన్ని తగ్గించడం కోసం, వాళ్ళ ప్రాధాన్యతను తగ్గించడం కోసం, ముస్లింలు హిందువుల మధ్య ఐక్యతను చెరపడం కోసం చివరికి భారతదేశాన్ని విభజించు పాలించని సిద్ధాంతానికి రూపకర్తకి నాంది పలికాడు. చివరికి అదే ఒక క్రిప్స్ రాయబారం ద్వారా బయటకు వచ్చింది. ఆ క్రిప్స్ రాయబారం ఒక నూతన రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నాము, ఒక నూతన రాజ్యాంగం భారతదేశంలో ప్రవేశపెడుతున్నటువంటి ఒక నూతన బ్రిటిష్ రాజ్యాంగం యొక్క విధానం ద్వారా ఎవరైనా సరే స్వతంత్రంగా ఉండవచ్చు, కొన్ని రాష్ట్రాలు కలిపి ఒక యూనియన్గా ఉండవచ్చు, లేకపోతే మీ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి ప్రకటించడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని కొన్ని నామమాత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఒక నూతన దేశాన్ని ఏర్పాటు చేయడానికి ముస్లింల వైపున వాళ్ళు సమ్మతించడానికి ఎప్పుడైతే నాంది పలికిందో చివరికి ఇది పాకిస్తాన్ దేశం ఏర్పాటుకి నాంది పలికింది. భారతదేశంలో ఐక్యతకు ఒక గొడ్డలి పెట్టిగా పరిగణించింది. చివరికి 1947 నాటి భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశం విభజన స్వతంత్ర భారతదేశాన్ని ఇక లార్డ్ మౌంట్ బాటన్ నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా భారతదేశంలో చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ మౌంట్ బాటన్ ఇక భారత కాంగ్రెస్ పార్టీని ఒప్పించి ఇక ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఇక వేరే ఉద్దేశం లేదు, ఇక ఇదే చివరిసారిగా దేశ విభజనకు చెప్పలేని సమస్యగా చివరికి పాకిస్తాన్ విభజనని లార్డ్ మౌంట్ బాటన్ విభజన తప్ప వేరే గత్యంతరం లేదన్నటువంటి ఉద్దేశంతో చివరికి దీనికి ప్రాధాన్యత వహించడం, తద్వారా అనుకున్న విధంగానే భారతదేశంలో 1947 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశాన్ని విభజన చేయడం అనేది జరిగింది. తద్వారా భారతదేశం సిరి సంపదలు తులుదూకున్నటువంటి విశాలమైనటువంటి భారతదేశం ఏ విధంగా విభజన జరిగిందంటే భారతదేశం పాకిస్తాన్లుగా విభజన జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం.